దీప కార్తీక్ తోటి ఇలా అంటూ ఉంటుంది. మనం అనుకున్నది ఏంటి, జ్యోత్స్న మాట్లాడింది ఏంటి బావా అంటే, జ్యోత్స్నకు ఈ కేసుకు సంబంధం లేదా అని అడుగుతుంది దీప. లేదని చెప్పలేము అని అంటాడు కార్తీక్. ఈ ఫోను తన గదిలో ఉందనే విషయం జ్యోత్స్నకి ముందే తెలిసింది, అందుకే మనకు కావాల్సిన మాటలు మాట్లాడింది అని అంటాడు కార్తీక్. జ్యోత్స్న కాశీకి ఫోన్ చేస్తుందని అనుకున్నాను, కానీ వైరా జ్యోత్స్నకి ఫోన్ చేశాడు. ఏ కారణం లేకుండా వైరా తనకు ఫోన్ చేయడు, ఏదో ఉంది, ఖచ్చితంగా కనిపెడతాను. నేను ఒకరిని కలవడానికి బయటకు వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. కాశీని బయట కలుస్తాడు కార్తీక్. ఏదైనా మాట్లాడాలి అంటే ఇంటికి రావచ్చు కదా బావా అని అంటాడు కాశీ. మీరు చాలా పెద్దవాళ్ళు కదా, జాయినింగ్ బోనస్ కింద 5 లక్షల రూపాయలు తీసుకున్నారంటే మీరు ఎంత పెద్దవాళ్ళో అర్థమవుతుంది అని అంటాడు కార్తీక్. ఇంతకీ 5 లక్షలు ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు కార్తీక్. దాంతో సైలెంట్గా ఉంటాడు కాశీ. అవి ఇచ్చింది వైరా కదా అంటాడు కార్తీక్. వైరా ఎవరు అని అడుగుతాడు కాశీ ఏమీ తెలియనట్లుగా. వైరా ఎవరో తెలీదా అంటూ కాశీ చంప చెల్లుమనిపిస్తాడు కార్తీక్. వైరా మా తాతకు శత్రువు, వాడి దగ్గరకి వెళ్ళమని జ్యోత్స్న చెప్పిందా నీకు అని అడుగుతాడు కార్తీక్. అవును అంటాడు కాశీ. అందరూ కలిసి మా నాన్నను కావాలనే ఇరికించారు కదా, ఎందుకురా నీకు మా నాన్న అంటే అంత కోపం? పద ఆ వైరా దగ్గరికి వెళ్దాం, అక్కడే తేల్చుకుందాం అంటూ కాశీ చొక్కా పట్టుకుని లాక్కుని వెళ్తాడు కార్తీక్.